2 సంవత్సరాలుగా ప్రభుత్వం ఉపాధి హామీ బకాయిలు చెల్లించకుండా వేధిస్తోందని అన్నారు టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బిల్లులు రాక 50 మంది ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి మూర్ఖత్వంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఉపాధి హామీ నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. బకాయిలు చెల్లించే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో పరిపాలన మొత్తం అస్తవ్యస్తమైపోయింది. ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం అప్పుల పాలు చేశారు. ప్రగతి లేకుండా పోయింది. పరిశ్రమలన్నీ కూడా తరలిపోయాయి. ఏదైనా ప్రభుత్వం వచ్చినప్పుడు ఏ పథకమైనా ఆన్గోయింగ్ అవుతుంది. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రాయోజిత పథకాలన్నీ కూడా కంబైన్డ్గా నడుస్తూ ఉండాలి. ఒక ప్రభుత్వం మారిన తర్వాత కొత్త ప్రభుత్వం పాత అప్పులకి ఆస్తులకు కూడా బాధ్యత వహించాలి. ఇవాళ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఉన్న వాటినన్నిటి కూడా తిరగదొడుతూ అన్నిటిని కూడా నీరుగారుస్తూ ఉంది. భారతదేశంలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగిన విధానాన్ని ఎన్ఆర్జీఎస్ పథకాన్ని ఆంధ్రప్రదేశ్లో సక్రమంగా అమలు చేసి గ్రామసీమల అభివృద్ధి కోసం బ్రహ్మాండంగా తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేసింది. ఆ రోజున గ్రామాల్లో సిమెంట్ రోడ్లు కానీ, కాలువలు కానీ, మంచినీటి పథకాలు కానీ, పంచాయతీలు కానీ, వేస్ట్ మేనేజ్మెంట్ కానీ అనేక పథకాలు, అలాగే నీరు చెట్లు లాంటి ప్రతిష్టాత్మక పథకాలన్నీ కూడా సక్రమంగా అమలు చేసి ఎక్కడా కూడా అవకతవకలు లేకుండా థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేసినా కూడా లోటుపాటు లేకుండా చేసి మరి ముందుకు వెళ్ళాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో చేసిన పనులకి పంచాయతీ సర్పంచులు కానీ, వార్డు మెంబర్లు కానీ ఆ గ్రామాల్లో చేసిన పనులకి డబ్బులు ఎగ్గొట్టడం మొదలుపెట్టారు. అనేక వంకలు పెట్టి గత ప్రభుత్వంలో చేసిన పనులని చెప్పి 2400 కోట్ల రూపాయలు ఈరోజు కూడా డబ్బు చెల్లించలేదు. అనేక సార్లు కోర్టు ముట్టికాయలు వేసి